చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక్క సినిమా, ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా విజువల్స్ కోసం నయనతార, అదే సినిమాలో విజువల్స్ కోసం ధనుష్ మధ్య ఫైట్ జరుగుతోంది. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఒక్క సినిమాలో విజువల్స్ కోసం కోర్టు వరకు వెళ్లారు. ధనుష్ వర్సెస్ నయనతార వార్ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో అని కోలీవుడ్ టెన్షన్ పడుతోంది. ధనుష్ అన్నంత పని చేశాడు. నయనతార, ఆమె భర్త, వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రౌడీ పిక్చర్స్ పై ధనుష్ దావా వేశాడు. తన అనుమతి లేకుండా తన నిర్మాణంలో వచ్చిన నానుం రౌడీ దానిలోని విజువల్స్ ను ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వాడుకోవటంపై ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ ను పరిశీలించిన మద్రాస్ కోర్టు కేసుపై విచారణకు అంగీకరించింది. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలిగారు నయనతార, ధనుష్. ఇప్పుడు బద్ద శత్రువుల్లా మారారు. నానుం రౌడీ దాన్ చుట్టూ కాంట్రవర్సీ క్రియేట్ అయినా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా గురించి వీరిద్దరి మధ్య ఇంత ఫైట్ నడవటం, ఇష్యూపై ఇద్దరూ కూడా తగ్గేదేలే అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డాక్యుమెంటరీలో తన సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకుంటే 10 కోట్లు కట్టాల్సిందే అన్నాడు ధనుష్. అయినా సరే నయనతార అవేం పట్టించుకోకుండా డాక్యుమెంటరీలో విజువల్స్ వాడేసింది. డాక్యుమెంటరీ రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత ధనుష్ రెస్పాండ్ అయ్యాడు. ఈ కాంట్రవర్సీ మొదలైన తర్వాత వీరిద్దరూ అనుకోకుండా ఒక పెళ్లిలో కలిశారు. ఒకరికొకరు ఎదురుపడ్డారు, పక్క పక్కనే కూర్చున్నారు. కానీ చూసి చూడనట్లు వ్యవహరించారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని కోలీవుడ్ టెన్షన్ పడుతోంది.